ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక భవనాల నిర్మాణ పనులు వేగంగా పుంజుకున్నాయి. మార్చి నెల నాటికి అన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి సీడ్ క్యాపిటల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. మొత్తం 4026 బంగ్లాలు, నివాసాలు సిద్ధమవుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 12 టవర్లలో నివాసాలు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. గ్రూప్ డి అధికారులకు 6 టవర్లు సిద్ధమవుతున్నాయన్నారు. ఈ మధ్య వర్షాల వల్ల పనులు కొంత ఆలస్యమయ్యాయని, నిర్మాణ పనులకు నిధుల కొరత లేదని చెప్పారు మంత్రి. ఈ నెల 7 నుంచి 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు నారాయణ. అందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం, 4 నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్ తర్వాత ఈజీడీ కానీ, ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే 16,667 ఎకరాలకి యాక్చువల్గా అనుకున్నాము, దాన్ని 7వ తేదీ మంచి రోజు స్టార్ట్ చేయమన్నారు. నేను కూడా యాక్చువల్గా 2 గ్రామాలకు పోయాను మళ్ళాను. వాళ్ళలో మెజారిటీ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు చిన్నవి కొన్ని చెప్పారంటే, మీరు ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న తర్వాత మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమీడియట్గా డెవలప్ చేసి అడిగారు. నిధులకి యాక్చువల్గా ఇబ్బంది లేదండి. ఫండ్స్ యాక్చువల్గా ఏంటంటే 2 రకాలు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్లో వాళ్ళ గ్యారంటీతో మనకి ఇస్తున్నారు. విట్టు, ఎస్ఆర్ఎం ఇద్దరు 2 సిబిఎస్ఈ స్కూల్స్ ఇమీడియట్గా జూన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళిద్దరికి కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చాం. సీడ్ యాక్సెస్ రోడ్లో ఇంకా 4.5 ఎకరా మాత్రం రావాలండి.